వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఓటింగ్ విధానంపై ఓటర్లు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సూచించారు. జిల్లాలో ఈ నెల 13వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటింగ్ విధానంపై ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. శనివారం జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలీస్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపు, భద్రత మొదలైన అంశాలపై చేపట్టిన చర్యలను పార్టీల ప్రతినిధులకు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, స్వతంత్ర అభ్యర్థి అనిపు రామకృష్ణ, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పేపాడ చిరంజీవిరావు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో సమయాభావం చాలనందున అందరినీ కలుసుకోలేకపోయాను కావున గ్రాడ్యుయేట్ ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి రెండో వరుసలోనున్న వేపాడ చిరంజీవి పేరుకు ఎదురుగా 1వ నెంబర్ అంకె వేయాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడానికి కృషి చేస్తానని అన్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరూ దూరదృష్టితో ఆలోచించి ఓటేయాలని కోరారు. అర్ధరాత్రి పిలిచినా పలుకుతూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన చిరంజీవి విద్యావేత్తగా నిరుద్యోగ యువతకు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత వేపాడకు దక్కుతుందని మేకా కిరణ్ కుమార్ తెలిపారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఓటర్లు వేపాడ చిరంజీవిరావు విజయానికి ఎదురు చూస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది కావున అటువంటి వాటికి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అవకాశం ఇవ్వరాదని కోరారు. ప్రభుత్వ పథకం ప్రకారం ప్రతిపక్షానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓట్లను తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటేసే అవకాశం ఉంది కావున గ్రాడ్యుయేట్ ఓటర్లు వీలైనంత వేగంగా మీ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి చిరంజీవి పేరుకు ఎదురుగా 1వ నెంబర్ అంకె వేసి గెలిపించాలని కోరారు. పంచాయతీ సెక్రటరీలో అందజేసిన ఓటర్ స్లిప్ ను పట్టుకుని వెళ్లి ఓటేయాలని ఆయన సూచించారు. అని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేది ఎగువ సభ. అలాంటి ఎగువ సభలో ఖచ్చితంగా విద్యావంతులు, మేధోవర్గం వారు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ఉండాలి. సో అలాంటి సభకు మనం ఎవరిని పంపించాలి? ఖచ్చితంగా విద్యావంతుల్ని మనం పంపించాలి. ఈరోజు పోటీ చేసే అభ్యర్థులు అందరూ, ఈరోజు పోటీ చేసే 37 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ 37 మంది అభ్యర్థుల్లో అలాంటి అర్హతలు నాకున్నాయి కాబట్టి నాకు మీరు ఓటు వేయండి అని నేను అడుగుతున్నాను. అలాగే రెండవ కారణం, ప్రస్తుతం పోటీ చేసే అభ్యర్థులందరూ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. నేను చూస్తే ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక అధ్యాపక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు మద్దతు ఇవ్వండి. వైసీపీ ఎమ్మెల్సీ సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి కోరారు. మిడియాపుట్టి, పెద్ద పద్మాపురం గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. గ్రాడ్యుయేటర్స్ ఆలోచించి ఓటేయాలని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కొరకు సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి బైపోతు ఉదయ్ కుమార్, జడ్పీటీసీ గూడ ఎండయ్య, మండల కన్వీనర్ పల్లి యోగి, పీఎస్ఎస్ అధ్యక్షులు బాలరాజు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాట సమర్థుడు, ఎందరో పట్టభద్రుల విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్పించి సమస్యల పట్ల అవగాహన కలిగిన వేపాడ చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ శనివారం నాడు రాజాం మండల పరిధిలోని వివిధ ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కూల్లో పర్యటించి గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉద్యోగులను కలిసి తేదేపా బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం
ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా విదేశీ విద్యను ప్రోత్సహించలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో 1.5 కోటి మంది నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారన్నారు. విద్యావంతులు, విఘ్నులు అయిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉద్యోగులు ఉత్తరాంధ్ర హక్కులను సాధించుకోవడానికి నిరుద్యోగుల కోసం పోరాడే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు, యువతపై ఉందని, అందరూ రాజకీయాలతో సంబంధం లేకుండా వేపాడ చిరంజీవిరావుని గెలిపించాలని కొండ్రు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలు టీడీపీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా విఫలమైన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నిక గుణపాఠమయ్యే విధంగా తెదేపా బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉద్యోగులను కొండ్రు మురళీమోహన్ కోరారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పరిశీలకులు గుత్తల సాయి మరియు రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన డీజిల్ పెరుగుతుందో అన్ని పెరుగుతాయి. ఈరోజు పప్పు, ఉప్పు, అలాగే నూనె, చివరికి అగ్గిపెట్టి కూడా రూపాయలు అయ్యే పరిస్థితి. ఇవన్నీ కూడా మీకు చెప్పవలసిన మీకు తెలిసి ఏ విధంగా మరి నిత్యావసర వస్తువులు ధర పెరిగాయో. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విషయం లేదు. మనం విజయనగర నాయకుడిని ఓడించుకున్నాం. సంతబొమ్మాళి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిన జెడ్పీటీసీ పాలవసంతరెడ్డి. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మేఘవరం, లక్కివలస, గద్దలపాడు, కొల్లిపాడు, మరువాడ, కాపుగోదాయి వలస, చిన్నతుంగం, దండుగోపాలపురం, వడ్డితాండ్ర పంచాయతీల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల మరియు స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ మరియు నర్తు రామారావు ఎన్నికల ప్రచార కరపత్రాలను సంతబొమ్మాళి మండల జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి అందించారు. సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావుని 13న జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. అలాగే మేఘవరం స్కూల్లో తనిఖీ నిర్వహించి మధ్యాహ్న భోజనం కోసం ఆయాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మధ్యాహ్న భోజన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది అందరూ మనసులో ఉంచుకొని సరైన భోజనం అందించాలని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేరుగప్పారావు, వైస్ ఎంపీపీ నక్క భీమారావు, ఎంపీటీసీలు సూరాడ రాజారావు, సర్పంచ్లు పరపటి సునీత తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలంలోని ఎంఆర్సీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి ఎంవి ప్రసాదరావు గోడపత్రిక ఆవిష్కరించారు. రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రంలో గల ఎంఆర్సీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ టీఎఫ్ టీచర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పరిరక్షణ సమితి రేగడాందల్ వలస శాఖ అధ్యక్షులు వై గణపతిరావు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి ఎంవి ప్రసాదరావు చేతుల మీదుగా గోడపత్రిక, ప్యాకెట్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ సమితి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమితి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘాలు మరింత బలోపేతం కావాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్యామసుందర్రావు, అధ్యక్షులు ఎన్ జయరాజు, రాష్ట్ర సభ్యులు పి పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఆనపు రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో ఉన్న అనేక సమస్యలపై మీ గొంతు నా గొంతుగా వినిపిస్తా అని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఆనిపు రామకృష్ణ అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వేడుకున్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగొద్దు, ఎవరికి భయపడొద్దు అని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో గల స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఆనిపు రామకృష్ణ మాట్లాడారు. అధికార పార్టీ వైకాపా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల వైకాపా స్థానిక సంస్థల ప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లారని, వారి తరపున వారి ఇంటి సభ్యులతో ఓటు వేయించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఓటు వేసేటప్పుడు సీసీ కెమెరాల సమక్షంలో జరుగుతుందని, వారిని భయపెడుతూ అధికార పార్టీ నేతలు కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీరు వేసే ఓటు అత్యంత రహస్యంగా ఉంటుందని, ఎవరికి వేశారన్నది స్పష్టత ఉండదని, దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పారు. స్థానిక సంస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని రామకృష్ణ స్పష్టం చేశారు. టికెట్ ఖరారు చేసే విషయంలో కూడా తమ జాతిలో ఉన్న అనేక మంది రాజకీయ నేతలతో ఎటువంటి చర్చలు జరపకుండా ప్రకటించడం తూర్పు కాపులను అణిచివేయడమేనని పేర్కొన్నారు. తూర్పు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పిష్ని చంద్రమోహన్ మాట్లాడుతూ, జాతి ఆత్మగౌరవంతో నినాదంతో పోటీలో ఉన్న ఆనిపు రామకృష్ణకు ఓటేసి సహకరించాలని కోరారు. రాజకీయంగా తూర్పు కాపులను అణిచివేయడానికి కుట్ర జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్న కవ్వింపు మాటలను నమ్మొద్దని, మిమ్మల్ని భ్రమకు గురిచేసి మరోమారు నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐటీకేఎస్ఎస్ వర్కింగ్ కో కన్వీనర్ కద్దాల శ్యామసుందర్రావు, రాష్ట్ర కోశాధికారి లోలుగు అప్పలనాయుడు, ఏబీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి బలరాం, జిల్లా నేతలు మత్స బుచ్చిబాబు, దాసరి వెంకటనాయుడు, యువజన విభాగపు సహాధ్యక్షులు సీపాని శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. కాకుండా స్వతంత్రంగా ఓటు వేసే విధంగా మీరు ముందుకు రావాలని నా యొక్క విన్నపం. అందులో భాగంగా ఈరోజు నేను నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు జరిగాయి. అసలు నామినేషన్ వేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. స్థానిక సంస్థల తాలూకా గొంతు అటు శాసనసభలో గాని ఇటు శాసన మండలిలో గాని వినిపించినటువంటి వ్యక్తులు కరువైపోయారు. ప్రధాన రాజకీయ పార్టీ అగ్రనేతల కింద తలదించుకొని వారు చెప్పేది ప్రతిది కూడా తలూపుకొని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసే విధంగా కొంతమంది నేతలు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కనుక మనకు అసలు రాజ్యాంగం ఎందుకు వచ్చింది, ఎవరు రచించారు, అందులో ముఖ్యమైనటువంటి అంశాలేంటి? భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొంతమంది మేధావులతో దేశ విదేశాలు తిరిగి నా భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, నా భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందు నడవాలంటే ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అలాగే అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, తాడిత పీడిత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, వీళ్ళందరినీ అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలంటే ఏం చేయాలని సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి భారత రాజ్యాంగాన్ని ఎంతో మంది మేధావుల సమక్షంలో ఎన్నో సంవత్సరాలు చర్చించి రూపొందించి పెట్టారు. అందులో భాగంగా రాజకీయ పరంగా ప్రజాస్వామ్య దేశంగా దీన్ని తయారు చేయడానికి పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభని ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియాలో అశ్లీలతలపై యువత పోరాడాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న అశ్లీలత, జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నర్సనపేట మండలంలోని కోవిలి వీధి వద్ద గల ఉద్యోగుల సంఘ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో అశ్లీలత పెరిగిపోయిందని, అశ్లీలతపై యువత పోరాడాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావులు అన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని మెడికల్ షాప్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు మామూలు మత్తులో తూగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో గుట్కా, ఖైనీ, పాన్ పరాగ్, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల యువత అనారోగ్యం పాలై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
దీనిపై జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, కలెక్టరు, ఎస్పీ వెంటనే పూర్తి పర్యవేక్షణ చేసి అమ్మకాలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నర్సనపేట నాయకులు ఎన్ సాంబశివరాజు, ఎం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా బూతు పురాణం తప్ప, అశ్లీల చిత్రాలు తప్ప మరొకటి ఏది కనిపించట్లేదు. దాన్ని తక్షణమే రాష్ట్ర డీజీపీ దాన్ని నియంత్రించాలి. ఫేస్బుక్ లో అశ్లీల చిత్రాలు, బూతు పురాణాలు, బూతు బొమ్మలు చూసి యువత రోజు రోజుకి పెడదామని పడిస్తున్నారు. దాన్ని వెంటనే నిర్మూలించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14, 15 తేదీలో ప్రతి జిల్లా ఎస్పీకి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో. అలాగే రానున్న రోజుల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ అశ్లీల చిత్రాలు గానీ నియంత్రించకపోతే ప్రభుత్వం వెంటనే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. దీన్ని వెంటనే నియంత్రించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే మాఫియా, మెడికల్ మాఫియా. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.